ఇక మరో వార్త చూసినట్లయితే పోలీసు శాఖలో అవినీతిని సహించం, మాదక ద్రవ్యాల ముఠాల ఏరివేతకు పటిష్ట చర్యలు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. ఈనాడు ముఖాముఖిలో నూతన డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి. ఇక పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో కొత్తగా నియమితులైనటువంటి పోలీస్ బాస్ శివధర్ రెడ్డి ఈనాడుతో ముఖాముఖిలో మాట్లాడుతూ పోలీసు శాఖలో అవినీతి ఉంటే సహించం అని చెప్పేసి ముందే హెచ్చరించారు. నిన్నటి వార్తలో చూసాం, మనకి స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పేసి అవినీతి శాఖకు జిక్కిపోయిండు 40,000 లంచం తీసుకుంటూ. మరి పోలీస్ శాఖనే ఇవన్నీ నిరోధించాల్సినటువంటి పోలీస్ శాఖనే ఇలా పాల్పడితే ఎట్లా? దానికోసం అంటే డీజీపీగా నియమితులైనటువంటి శివధర్ రెడ్డి గారు ఒక ఘాటైనటువంటి హెచ్చరిక చేశారు పోలీసులకు. పోలీస్ శాఖలో ఎక్కడ కూడా అవినీతి జరగొద్దని వారు హెచ్చరించారు.